ఒక సొంత ఇల్లు అనేది ఏ కస్టమర్కైనా వాళ్ళ ఒక డ్రీమ్ లాంటిది. అంటే సొంత ఇంటి కళ నిజం చేసుకోవడం అనేది ప్రతి సామాన్యుని జీవితంలో ఒక గోల్ లాగా ఉంటుంది. అబ్సల్యూట్లీ సార్. సో ఇటువంటి కళ నిర్మాణం చేసుకున్నాం, ఇటువంటి కళ నిజం చేసుకోవాలనుకున్న కస్టమర్స్ ఎంతోమంది ఈ ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే మాకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఇందులో అని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది, మనం ఆలోచించడం జరుగుతుంది కస్టమర్స్. ఇందులో ప్రత్యేకంగా ఏ కస్టమర్కైనా బేసిక్ నెసెసిటీ వచ్చేసి పవర్, వాటర్, డ్రైనేజ్ సిస్టమ్స్. అయితే దీంట్లో మన హైదరాబాద్ ఒక బ్యూటీ ఏంటంటే మనది ఈజ్ ఇన్ డెక్కన్ ప్లాట్ఫామ్. సో ఆల్రెడీ వీఆర్ వెరీ వెరీ స్టేబుల్. దీంతో పాటుగా మనం ఏదైతే ఆకాశ హర్మ్యాలని మీరు అన్నారు కదా, దాని గురించి ఎటువంటి మీరు అదేంది డౌట్స్ పెట్టుకోకర్లేదు. సో కమింగ్ డేస్ లో హైదరాబాద్ లో వాటర్ ఉండదు. ఎందుకంటే ఒకటండి, మనకు మిషన్ భగీరథ స్కీమ్ లో ఈ కృష్ణా వాటర్ ను, గోదావరి వాటర్ ను రెండు అనుసంధానం చేసి మన హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ అనేది ఇంతకుముందు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ మీద మనం డిపెండ్ అయ్యేవాళ్ళం. ఈ రోజు ఆ డిపెండెన్సీ లేదు. డైరెక్ట్గా మీకు పైపుడు కృష్ణా వాటర్ వస్తుంది హైదరాబాద్లో. సో ఎటువంటి కెపాసిటీ తీసుకున్నా కానీ దానికి వాటర్ వర్క్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎంతమంది కెపాసిటీ ఉంటే అంతమందికి వాటర్ సప్లై చేసే కేపబిలిటీ స్టేట్ గవర్నమెంట్కి ఉంది. అటువంటి వాటర్ సప్లైకు ప్రాబ్లం లేదు. సో కమింగ్ డేస్ లో వాటర్ కి ఎలాంటి ఇబ్బంది రాదు, ఎలాంటి ఇబ్బంది లేదు. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి సివరేజ్ గురించి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీస్లో ఏంటంటే ఎస్టీపీ అనేది మ్యాండేట్ చేసేసారు జిహెచ్ఎంసీ వాళ్ళు. సో వాట్ ఎవర్ సివరేజ్ ఈస్ కమింగ్ ఇట్ విల్ బి ట్రీటెడ్ విత్ ఇన్ ద కమ్యూనిటీ ఓన్లీ. ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ తీసుకొని ఈ సివరేజ్ అన్నింటిని కూడా ప్యూర్ వాటర్ లాగా దాన్ని తయారు చేసి గార్డెనింగ్కు, దానికి రెగ్యులర్ వాష్రూమ్ యూజ్ చేసుకుని అందులోనే ప్రాజెక్ట్లో రీసర్క్యులేట్ చేసి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ లాగా అవుతుంది అది. రైట్. ప్లస్ ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ మధ్య ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అనేది మ్యాండేటరీ చేసేసి. సో ఇది మ్యాండేటరీ లేకపోతే ఈసీ మనకు ఓసీ కూడా ఇవ్వరు. సో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకున్నారు. మనకు ఎప్పటికప్పుడు హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతూనే ఉంది. పెరుగుతున్న జనాభాతో పాటుగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా నంబర్ ఆఫ్ రోడ్స్, ఫ్లైఓవర్స్, అండర్ పాసెస్, కనెక్టివిటీ అనేది వెరీ వెరీ హైగా ఉన్నది. సో దీంతో పాటు మెట్రో ఎక్స్పాన్షన్ కూడా ర్యాపిడ్గా జరుగుతుంది. సో ఆకాశ ఆర్మీయాలకు ఎలాంటి డౌట్ లేదండి, ఏమి ఇబ్బంది లేదు దానికి. ఎస్పెషల్లీ వాసవి బిల్డింగ్స్కి వచ్చేసరిప్పటికీ అది కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయినా కూడా వన్స్ ఫ్లాట్స్ అన్నీ సేల్ అయిపోయిన తర్వాత ఎంతకాలం పాటు వాసవి వాళ్ళు ఆ మెయింటెనెన్స్తో లింకప్ అయి ఉంటారు సార్? మేము వాసవి సంస్థ తరఫున విఎఫ్ఎం అని ఒక సిస్టర్ కన్సర్న్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. విఎఫ్ఎం ఈజ్ వాసవి ఫెసిలిటీ మేనేజ్మెంట్. దీనికి ఫుల్ టైం ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని కూడా మేము నిర్మించడం జరిగింది. మా ప్రాజెక్ట్స్ జనరల్గా మేము లాస్ట్ 10 yearsలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది హ్యాండ్ ఓవర్ చేసే టైంకు ఎవరైనా ఒక అవుట్ సోర్సింగ్ ఒక ఏజెన్సీకి ఇవ్వవలసి వస్తుంది. ఈ ఏజెన్సీకి ఇస్తే వాళ్ళు ఏదో ప్రాఫిట్ మోటివ్తోని ఈ మెయింటెనెన్స్ అమౌంట్ ఏదో డబ్బు మిగిలించుకున్న ఉద్దేశంతో ఎవరన్నా వాళ్ళ వ్యాపారంలో డబ్బు మిగిలించుకుందామని అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ సార్. సో దాంట్లో కొద్దిగా కాంప్రమైజెస్ అయ్యి బిల్డింగ్ మెయింటైన్ చేస్తలేరు, బిల్డింగ్ మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదు అన్న ఉద్దేశం మాకు వచ్చి మేమే సిస్టర్ కన్సర్న్ కంపెనీ విఎఫ్ఎం అని ఓపెన్ చేసి నాన్ ప్రాఫిట్ మోటివ్లో మాకు ఏదైతే మెయింటెనెన్స్ అమౌంట్ కలెక్ట్ చేశామో అది 100% స్పెండ్ చేయాలన్న ఉద్దేశంతో సెల్ఫ్ ఆర్గనైజేషన్ ప్యారలల్గా దాన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఈ డెవలప్ చేస్తే దీనికి ఫుల్ టైం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నారు, ఫుల్ టైమ్ టీమ్ ఉన్నారు. దే విల్ ఆల్ మెయింటైన్ ఫర్ బిల్డింగ్ మెయింటెనెన్స్ అనేది 2 years చేపడతామండి. ఓకే. 2 years వీ విల్ ఓన్లీ మెయింటైన్ ద బిల్డింగ్. ఆఫ్టర్ 2 years మేము సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తర్వాత సొసైటీ వాళ్ళు ఫామ్ అయిన తర్వాత దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద టోటల్ బిల్డింగ్. ఇన్ కేస్ అంటే మనం మధ్యలో కొన్ని యూట్యూబ్ మీరు కూడా చూసే ఉంటారు, ఈ వాల్ వాళ్ళంతా చేత్తో పీకేసి లోపలంతా థర్మాకోలే పెట్టారు, లోపల ఏం లేదు, లేదంటే లీకేజెస్ ఇంత దారుణంగా ఉంది, ఇది పడిపోయింది, ఇది కూలిపోయింది, ఇలాంటివి. సో వాసవిలో ఇంతవరకు నేను అలాంటి స్టోరీస్ ఎప్పుడూ వినలేదు. సో ఇన్ జనరలీ అలాంటి లీకేజెస్ రాకుండా, సీలింగ్లో లీకేజెస్ కానీ వాల్లో లీకేజెస్ కానీ రాకుండా, సీపేజ్ రాకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్? ఇప్పుడు మీరు ఒక 10 సంవత్సరాల కింద చూసుంటే కనుక ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ అడాప్ట్ చేసేవాళ్ళండి. ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ అంటే బీమ్స్, కాలమ్స్ ప్లస్ రెడ్ బ్రిక్ తోని బ్రిక్స్ వాల్ కట్టేసి ప్లాస్టింగ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు లాస్ట్ ఒక 5 years నుంచి టెక్నిక్ ఎవరు వాడట్లేదండి. ఎందుకంటే టైం కన్జంప్షన్ అని చెప్పేసి అందరు కూడా అల్యూమినియం ఫామ్ వర్క్ టెక్నాలజీకి వెళ్ళిపోయారు. అల్యూమినియం ఫామ్ వర్క్ టెక్నాలజీ ఏంటంటే మొత్తం షియర్ వాల్స్ వస్తాయి. షియర్ వాల్స్ అంటే ఆల్ వాల్స్ కూడా కాంక్రీట్తో వస్తాయి. ఓకే. సో దీనికి టెక్నాలజీ వచ్చేసి మనకు అల్యూమినియం ఫాయిలింగ్ పెట్టేసి దాంట్లో కాంక్రీట్ ఫిల్ చేస్తారు. సో అందుకని ఇప్పుడు మీరు ఆకాశ హర్మ్యాలు అన్నారు కదా, ఇటువంటి అపార్ట్మెంట్స్కు మీరు ఎటువంటి కస్టమైజేషన్స్ అలౌడ్ లేదండి. లోపల మాకు డోర్ ఇక్కడ వద్దు అక్కడ పెట్టాలండి, రూమ్ ఇక్కడ వద్దు అక్కడ పెట్టాలండి, అటువంటి ఏం చేయలేము. ఒకసారి ప్లాన్ ఫ్రీజ్ అయిందంటే కింది నుంచి పైన వరకు ఆల్ వాల్స్ కాంక్రీట్ వాల్సే. దేర్ ఇస్ నో బ్రిక్ వర్క్. రైట్. ఇక్కడ బ్రిక్ అనేది లేదు. బ్రిక్ వర్క్ కన్స్ట్రక్షన్ మేము ఆపేసి 5 years అవుతుంది.
మా గ్రూప్ సో అంటే ఒకవేళ ఇంటర్నల్ ప్లాన్ లో ఏదైనా మార్పులు చేసుకోవాలంటే ఎలా మీరు కూడా చేసుకోలేరు, మేము కూడా చేయలేము. సీరియస్లీ సార్? మీరు ఏం చేయలేరు, ఎందుకంటే ఇది ఆల్ కంప్లీట్లీ కాంక్రీట్ వాల్స్. ఓకే. ఎందుకంటే దీని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఒక్కొక్క బిల్డింగ్ కి లాంజివిటీ కోసము కాంక్రీట్ వాల్ చేసేసాం. అంటే కింది నుంచి పై వరకు కూడా టోటల్ స్ట్రక్చర్ ఇస్ కాంక్రీట్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఇది ఒక వాల్ ఉంది, మధ్యలో ఒక చిన్న బ్లాక్ ఒక హోల్ పెట్టాలనుకున్నాం ఇటు నుంచి అటు త్రూ, అంటే దాన్ని ఈజీగా కట్ చేసే సిస్టమ్ ఇంకా మనకి రాలేదా సార్? ఈ సిస్టమ్ మా ఏదైతే టెక్నాలజీ అల్యూమినియం ఫామ్ వర్క్ ఉందో అందులో చేయలేరు. కనీసం మేకు కొట్టగలుగుతారా దానికి? మేకులు కొట్టుకోవచ్చు, మేకులు ఫోటో ఫ్రేమ్స్ అన్ని కొట్టుకోవచ్చు, చేసుకోవచ్చు, ఇంటీరియర్ చేసుకోవచ్చు. స్ట్రక్చరల్ ఆస్పెక్ట్ లో ఎటువంటి ఆల్టరేషన్స్ చేయలేదు. ఎందుకంటే అన్ని షేర్ వాల్ టెక్నాలజీతో వెళ్తున్నాం కాబట్టి దీంట్లో అల్యూమినియం ఫామ్ వర్క్ అన్ని కాంక్రీట్ వాల్స్ వస్తాయి. కాంక్రీట్ వాల్స్ వచ్చినప్పటికీ ఏమవుతుందంటే మాన్యువల్ ఇంటర్ఫీరెన్స్ అనేది తగ్గిపోతుంది. అంటే ఈ అన్స్కిల్డ్ లేబర్ ఏదైతే వర్క్ చేస్తారో అది ఉండదు ఇక్కడ. ఈజ్ ఆల్ డ్రివెన్ అనేది ఎగ్జాక్ట్ 90 degrees లో వస్తుంది. దాన్ని వాటర్ ప్రూఫింగ్ చేసేస్తారు, పెయింట్ వేసేస్తారు అంతే. దాన్ని బ్రిక్ వర్క్ చేయడము, 20 days క్యూరింగ్ చేయడము, దాన్ని ప్లాస్టింగ్ చేయడము, ఇటువంటి ఏం లేవండి, అవన్నీ పోయినాయి. ఇప్పుడు కాంక్రీట్ వాల్స్ కి మనకి క్యూరింగ్ ఎన్ని రోజులు పడుతుంది సార్? క్యూరింగ్ లేదండి దీనికి. నిజమా? ఓన్లీ 1 day ఉంటుంది అంతేనా? ఓన్లీ మనకు స్లాబ్ తీసుకోవడము, పెయింట్ వేసుకోవడం, మళ్ళీ నెక్స్ట్ స్లాబ్కి వెళ్ళిపోవడం, దట్స్ ఇట్. అంతే అండి. దీని 20 days క్యూరింగ్, 21 days క్యూరింగ్ ఏం లేదు. ఎవ్రీ 1 week వీ కెన్ క్యాస్ట్ 1 floor. రైట్. ఎలా ఉందంటే కూరలు కడుగు, కట్ చేయి, స్టవ్ మీద అన్నట్టుంది. అంత చెప్పినంత ఈజీ కాదు, అది ఈజీ కదా, అండర్స్టాండ్. బట్ ద థింగ్ ఈజ్ మీరు చెప్పినట్టు అన్స్కిల్డ్ లేబర్ మనకి చాలా సార్లు స్పాయిల్ అయిపోతూ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ రావడం, ఏదో అండులేషన్స్ వస్తాయి. మీరు వాళ్ళు రెగ్యులర్ బ్రిక్ వాల్ కడితే అన్స్కిల్డ్ మేసన్స్ ఎవరన్నా ఉన్నారు అనుకోండి, అండులేషన్స్ వస్తాయి, వాళ్ళు ఇలా 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 ఇలా, అటువంటి ఏం లేవండి ఇప్పుడు. ఎక్కడో ఎందుకు ఫ్లోరింగ్ లో కూడా సార్, ఈవెన్ ఫ్లోరింగ్ లో కూడా గ్రనైట్ కింద, టైల్స్ కింద, మార్బుల్ కింద వేసే మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఒక చోట సరిగా వేయక వచ్చాయండి. ఇవన్నీ చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఇంతకు ముందు టైల్స్ వేయాలనుకోండి, సిమెంట్, ఇసుక, దానికి కంకర అవి అన్ని కలిపేసేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు, అన్ని మనకు అడేసివ్ తీసుకుంటున్నారు, ప్లస్ కొంచెం యాడ్ మిక్చర్ తీసుకుంటున్నారు, దాన్ని టైల్స్ లే చేసేస్తున్నారు. టైల్స్లో కూడా చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చేసాయి. ఇప్పుడు పాత రోజుల్లాగా టైల్స్ అంటే కొంచెం ఇన్ఫీరియర్ క్వాలిటీ, గ్రానైట్ అంటే సుపీరియర్ క్వాలిటీ, అటువంటి ఏం లేవండి. టైల్స్లో కూడా ఫుల్ బాడీ టైల్స్ వచ్చాయి. ఫుల్ బాడీ టైల్స్ ఇస్ ఈక్వల్ టు గ్రానైట్. మన టోటల్ బాడీ టైల్ అదే టైల్స్ మేము అంతా యూజ్ చేస్తున్నాం అన్ని ప్రాజెక్ట్స్లో. ఆల్మోస్ట్ మనకు అన్ని ప్యాటర్న్స్లో టైల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మరి కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ లాస్ట్ 10 yearsలో అడాప్టేషన్ టు ఇండియన్ మార్కెట్స్ అనేవి చాలా పెరిగినాయి. అంటే ఇప్పుడు కాంక్రీట్ వాల్స్లో మనకి ఎక్కడ లీకేజ్ రాదు అని అంటున్నారా మీరు? అన్న సీపేజ్ రాదు అంటున్నారా? ఎక్కడ ఉండదండి. జనరల్గా కన్స్ట్రక్షన్ ఏం చేస్తారంటే, మీరు ఇంతకుముందు బ్రిక్ వర్క్ చేస్తే కనుక ఎలక్ట్రికల్ ప్లస్ ప్లంబింగ్ అనేది మళ్ళీ చిప్పింగ్ చేసేవాళ్ళు. అవును. ఇప్పుడు అవన్నీ ఏం లేవండి, అన్ని కాండ్యూటింగ్ సిస్టమ్స్ ఇంటర్నల్గానే వెళ్ళిపోతాయి అన్ని కంప్లీట్గా. ఈ రోజు మేము ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము అంటే మాకు టోటల్గా ఫినిష్ అయిపోయే డ్రాయింగ్స్ మా చేతిలో ఉంటేనే మేము స్టార్ట్ చేస్తాం. అంటే ఇది బ్రిక్ వర్క్ అన్న కాస్ట్లీయా సార్? యాక్చువల్లీ బ్రిక్ వర్క్ అంటే ఆల్మోస్ట్ 35 to 40% కాస్ట్లీ. ఇస్ ఇట్? ఎస్, బట్ టైం కన్జంప్షన్ అనేది 50% తగ్గిపోతుంది. ఇప్పుడు రెగ్యులర్ బిల్డింగ్ 2 yearsలో కడితే 1 yearలో కట్టచ్చు. అంటే ఇప్పుడు సీలింగ్లో జనరల్గా మనకి లీకేజ్ ఎలా వస్తాయంటే, వాష్రూమ్ దగ్గర నుంచి సీపేజ్ ఏదైనా ఉంటే, వాష్రూమ్ లో రూఫ్ ఉంటే అంత పెద్దగా ఉండదండి అని అంటారు. సో వాష్రూమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సీపేజ్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వాష్రూమ్స్ అన్ని కూడా లో రూఫే అండి. వాష్రూమ్స్ అన్ని కూడా లో రూఫే తీసుకుంటున్నాము. ఇక ఇప్పుడు ఏం లేదండి, మీరు గూగుల్ చేయొచ్చు. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ టెక్నికల్గా నాకు అంత ఐడియా లేదు. నేను అదే సార్, నేను మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే, టెక్నికల్ పర్సన్. ఎగ్జాక్ట్లీ సార్, ఐ అండర్స్టాండ్ టోటలీ. అంటే ఒకవేళ మీకు ఏదైనా ఐడియా ఉంటే జనాలకు నేను అందవేయగలుగుతాన్న పాయింట్లో అడగడమే తప్ప మరో సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అందరికి అర్థమయ్యే విధంగా ఈరోజు అల్యూమినియం ఫామ్ వర్క్ టెక్నాలజీ అనేది వచ్చింది. సో సీపేజెస్కు రెగ్యులర్ కన్స్ట్రక్షన్ మెథడాలజీ బ్రిక్ అండ్ మోటార్ మీరు తీసుకుంటే కనుక ఒక 50% ఛాన్స్ ఉందనుకోండి. ఇందులో స్ట్రక్చర్లో సీపేజ్ రావడానికి 1% ఛాన్స్. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతగా ఎక్కడా ఏమీ బిజినెస్ లేదండి అని అంటున్నారు. కానీ ఎక్కడా ప్రైజెస్ ఏం తగ్గలేదు. అబ్సల్యూట్లీ ఎటు చూసుకున్నా కూడా అదే ప్రైజ్లు, ఇంతకుముందున్న ప్రైజ్లు ఇప్పుడు ఉన్నాయి. కానీ కొనాలనుకున్న వాళ్ళు కొంటూనే ఉన్నారు, రిజిస్ట్రేషన్స్ అవుతూనే ఉన్నాయి. కానీ బిజినెస్ లేదు ఎందుకు అంటున్నారు? నాకు అర్థం కాలేదు సార్.